బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో జాన్సన్ విక్టర్ అనే ఒక అద్భుతమైన గాయకుడు, అలాగే ఒక మంచి రచయిత, మంచి సంగీతకారుడు మరి మనతో ఉండి మనతో పాటు పనిచేసి తన పని ముగించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత పాటలు ఎవరు రాయాలి, ఇలాంటి పాటలు ఎవరు రూపొందించాలని ప్రశ్న తలెత్తినప్పుడు మర్రి విత్తనం మొదట ఒకటే ఉంటుంది, చెట్టు. ఆ చెట్టు చనిపోతే లేదా చెట్టు లేకపోతే ఇంకేమీ లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆ చెట్టు ఆ తర్వాత చాలా కాయలు కాస్తుంది. ఆ కాయలలో చాలా విత్తనాలు ఉంటాయి. పక్షులు వాటిని తినడం, దూరంగా వెళ్ళి ఆ విత్తనాలను జారవిడవడం, ఆ తర్వాత ఎన్నో మర్రి వృక్షాలు రావడం. అంటే ఈ చెట్టు చనిపోతే ఆ తర్వాత ఈ ప్రపంచంలో చెట్టు ఉండదు కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని నుంచి విత్తనాలు వస్తాయి. ఇది ప్రకృతి మనకు నేర్పిన పాఠం, దేవుడు ఏర్పాటు చేసిన పాఠం. అలాగే ఒక గొప్ప సంగీతకారుడు, ఆయన మరణించిన, ఆయన తయారు చేసిన ఎన్నో వృక్షాలు, అందులో నేనొకడిని. అందులో ఎంతోమంది, ఒక ప్రసన్నబాబు గారు ఉన్నారు. అందులో ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కాకినాడ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడలో మరి జాన్సన్ విక్టర్ గారికి మరొక వారసుడు ఉద్భవించాడు, వారసుడు పుట్టాడు. ఆయన ఎవరో కాదు, మీ నాయకుడు, మీ వాక్యోపదేశకుడు జీవన్ బాబు గారు. మరి పాట రాయడం అంటే చిన్న విషయం కాదండి. ప్రసంగం గంట ఎవరైనా చెప్తారు. గంట ప్రసంగాన్ని 2 చరణాల పాటలో కూర్చడం నిజంగా ఛాలెంజింగ్. ఇది నేను విన్నాను ఆ పాట, మరి ప్రోమో చూశాను. ట్యూన్ ఎవరు అని అడిగాను నేను. ట్యూన్ నేనే అన్నారు. చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు. రాయడం ఒక ఎత్తు అయితే దానికి ట్యూన్ ఇవ్వడం మరొక ఎత్తు. ఇక మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. ఏదేమైనా దేవుడు తోడుంటే తప్ప ఇలాంటి అద్భుతమైన పాటలు రావు. మరి జాన్సన్ విక్టర్ గారి వారసులు అనేక మంది వస్తున్నారు. అందులో జీవన్ తమ్ముడు కూడా ఒక వారసుడిగా నిలబడ్డం. 2 పాటలు, ఒకటి కాదు 2 పాటలు ఆయన రాశారు. కానీ ప్రస్తుతానికి ఒక పాట మాత్రమే మీ ముందుకు రాబోతుంది. దేవునిలో ఉన్న నీవు.